నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ బిచ్కుంద పిట్లం పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని ప్రకటన పార్లమెంట్ ఉభయ సభల్లో మూడో రోజు కొనసాగిన ప్రతిష్టంభన రాహుల్ వ్యాఖ్యలు పార్లమెంట్ను అవమానించేలా ఉన్నాయన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామన్న ఎమ్మెల్సీ కవిత దేశంలో రేషన్ కార్డుల డిజిటలైజేషన్ 100% పూర్తయిందన్న కేంద్రం భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి 6.62 రెట్లు పెరిగినట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి వ్యవసాయ రంగంపై యువత దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ట్రపతి పిలుపు అధునాతన విధానాల ద్వారా అధిక పంట దిగుబడి సాధించవచ్చన్న వెంకయ్య నాయుడు ఇక వార్తల వివరాలను చూద్దాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు జిల్లా పర్యటనలో నిజాం సాగర్ పిట్లం రహదారిలో మంజీరా నదిపై కొత్తగా నిర్మించిన వంతెనను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్కు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే జీవన్ రెడ్డి ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్సీ రాజేశ్వర్లు పాల్గొన్నారు అనంతరం జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా చేపడుతున్నట్టు చెప్పారు మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని చెప్పారు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులను సర్పంచులుగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు బిచ్కుంద పిట్లంలను మున్సిపాలిటీగా మార్చి అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు ఇప్పుడు 2 పంటలకు నీళ్లిచ్చే స్థాయికి చేరుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు చాలా సంతోషం అనిపించింది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో 1-2 కాదు బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ఒక్క జుక్కల్ నియోజకవర్గానికి సంవత్సరానికి రైతు బంధు రూపంలో 480 కోట్ల రూపాయలు ఒక్క జుక్కల్కే వస్తా ఉన్న మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కళ్యాణ లక్ష్మి రూపంలో ఇప్పటికి జుక్కల్ నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డలకు రైతు బంధు ఇప్పుడే మా అన్న చెప్తా ఉన్నాడు 86,706 మంది రైతులకు రైతు బంధులు ఈరోజు జుక్కల్ నియోజకవర్గంలో ఎండాకాలం మన వానాకాలం వచ్చిందంటే మీ ఫోను టింగు 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 అనుకుంటా రైతు బంధు మీ అకౌంట్లో పడుతుంటే సందేశాలు వస్తూ ఉన్నాయి జుక్కల్లో ఒక సంవత్సరం ఒక్క పంటకి 480 కోట్లు 86,000 రైతన్నలకి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో 210 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆర్థిక మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు అలాగే పలు అభివృద్ధి పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ప్రారంభించారు అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వెనుకబడిన చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు గడిచిన 4 సంవత్సరాల్లో అన్ని రంగాలలో చెన్నూరు ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు ఒకప్పుడు చెన్నూరు అంటే ఒక మారుమూల ప్రాంతం ఒక వెనుకబడ్డ ప్రాంతం ఒక నక్సలైట్ల ప్రాంతం అని పేరు పరిచింది కానీ అలా చెన్నూరు అంటే అభివృద్ధికి రోల్ మోడల్ తెలంగాణకు ఒక మోడల్గా ఇవాళ చెన్నూరు మరి చేసుకోవడం జరుగుతూ ఉంది గతంలో 30 ఏళ్ళు కాంగ్రెస్ నాయకులున్నా 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు పాలించినా కానటువంటి పనులు ఇవాళ 4 ఏళ్లలోనే సుమన్ గారు అద్భుతంగా ఈ ప్రాంతానికి నిధుల వరదను తీసుకొస్తా ఉన్నారు ఇవాళ ఒక్కటే రోజు 210 కోట్ల రూపాయల పనులకు ఇలా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి గత చరిత్రలో ఎన్నడూ కూడా ఇన్ని పనులు జరగలేదు ఆదిలాబాద్ అంటే వెనుకబడ్డ జిల్లా చెన్నూరు అంటే ఒక కల్లోలిత ప్రాంతం అని పేరు తెస్తే ఇవాళ చెన్నూరు అంటే ఒక అభివృద్ధికి మారు పేరుగా చక్కగా ఇవాళ ముందుకు పోతా ఉంది మరి మా అక్క ప్రజాస్వామ్యంపై లండన్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అదానీ సంస్థల వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో వరుసగా 3వ రోజు కూడా వాగ్వాదం కొనసాగింది లోక్సభ రాజ్యసభలో ఈ అంశాలను అధికార ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి లోక్సభలో అదానీ హిండెన్బర్గ్ అంశంపై
జేపీసీతో దర్యాప్తు చేపట్టాలని లోక్సభలో విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. అదానీ వ్యవహారాన్ని చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను చర్చకు చేపట్టేందుకు చైర్మన్ జగదీప్ ధన్కడ్ నిరాకరించారు. అనంతరం అధికార ప్రతిపక్షాల పరస్పర నినాదాలతో సభను రేపటికి వాయిదా వేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్ను అవమానపరిచే విధంగా ఉన్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. इन्फॉर्मेशन मिल रहा है सारे दुनिया के डायस्पोरा से हमको फोन आ रहा है। भारत का अपमान कर रहा है इस सदन के एक नेता और सदस्य राहुल गांधी। और उन्होंने क्या कहा है? उन्होंने कहा है he has casted the aspersions on the स्पीकर के खिलाफ उन्होंने आरोप लगाया है। इतना ही नहीं, our mics are not older, they are functioning and still they can't be switched on। ये क्या आरोप है? डायरेक्टली ये स्पीकर पर आरोप है, इंस्टीट्यूशन पर आरोप है। और इतना भी ये कहा है बाहर जाके दिस इज द हाइट ऑफ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. మహిళను విచారణ కోసం ఆఫీస్కు పిలవడం చట్ట విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. రేపటి ఈడీ విచారణకు హాజరుపై మినహాయింపు కోరగా అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీంతో కవిత గురువారం ఈడీ ముందు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈడీ ఎదుట హాజరయ్యారు. మద్యం వ్యాపారి అరుణ్ పెళ్లై గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఎంపీలు హాజరయ్యారు. సిపిఐ నేత నారాయణతో పాటు శివసేన ఉద్ధవ్ వర్గం, ఆర్ఎల్డీ, ఆర్జేడీ, జేఎంఎం, డిఎంకే పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మహిళలకు ఎవరూ ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదని, అందుకే మహిళా రిజర్వేషన్లను కోరుకుంటున్నామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు దాదాపుగా అన్ని పార్టీలు మద్దతిస్తాయని సిపిఐ నేత నారాయణ అన్నారు. ప్రధాని మోదీని వ్యతిరేకిస్తాం కానీ మహిళా బిల్లు విషయంలో సిపిఐ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. Today, the agenda of this roundtable conference is to discuss on the methods in which the political parties can bring about pressure on the ruling party to table the bill in the parliament. There are two kinds of fights when we have to achieve the women reservation bill. One is, of course, with the help of the people, the fight that is to be taken up on the streets outside the parliament, and the other, of course, is the one inside the parliament. There are many methods inside the parliament with which political parties can bring pressure on the ruling government. For example, if any party wants to bring in a private member's bill on the women's reservation bill, that will be a very good pressure point for the government. We can start by asking more questions on the women reservation bill itself. We can mention it in the 0 hour. The present Prime Minister, before coming to the power, he promised that when I am coming to the power, implementing the women reservation bill. He promised. Now he got a commendable majority without depending on others. Manmohan Singh government and Devagowda government, Gujral government, they don't have an absolute majority. If somebody opposed, they cannot introduce the bill. But the BJP government, they got absolute majority. They can pass the bill. But why he is not passing the bill? Why he is not introducing? Though his promise, that promise made by not Kavita, that promise made by Prime Minister of India. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా.
నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సాధించాము సాధిస్తామేము దేశ సేవ వాగ్దానం స్వాతంత్రపు ఉదయం నుంచి మేము కట్టుబడి ఉన్న మాటకి భారతీయ జనధనము పదిలంగా భద్రపరిచాము మాకు మేమే చేశాం శపథం ఎప్పటికీ ఉంటాం అంకితం మేం మా దేశ సేవా భావాన్ని ఎప్పుడూ తగ్గనివ్వమని ప్రమాణం చేస్తున్నాం. भारत के पहाड़ी इलाकों में जिस प्रकार तापमान बढ़ रहा है, गर्मी की बीमारी से बचने के लिए सावधानियां आवश्यक है। टीवी, रेडियो, अखबार और मोबाइल फोन पर गर्मी की चेतावनी का ध्यान रखें। अधिक पानी और प्राकृतिक तरल पिए। शराब, चाय, कॉफी और सॉफ्ट ड्रिंक्स टालें। काम ठंडे समय पर करें और दिन के सबसे गर्म समय 12 से 3 आराम करें। पशुओं को छाया वाली जगह में रखें और पर्याप्त पानी दें। केवल ताज़ा बना खाना खाएं। ताज़े फल और सब्जियां अधिक खाएं। गर्मी की बीमारी के लक्षण पहचानें: कमजोरी, चक्कर, जी मिचलाना, अत्याधिक पसीना, ऐंठन, भ्रम, तेज सांसें, बेहोशी। तबीयत खराब होने पर प्राथमिक चिकित्सा लें और 108 या अन्य एम्बुलेंस सेवा बुलाएं या अस्पताल जाएं। सतर्क रहें, सुरक्षित रहें। NDMA एवं IIPHG द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బిఆర్ అంబేద్కర్ విగ్రహ పనులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఏప్రిల్ 14న విగ్రహ ప్రారంభోత్సవం నిర్ణయించామని, ఏప్రిల్ 5 లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులను గడువులోపు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు సూచించారు. ప్రధాన విగ్రహం, ల్యాండ్స్కేప్ ఏరియా, రాక్ గార్డెన్, ల్యాండ్స్లో ప్లాంటేషన్, పార్లమెంట్ ఆకృతి వచ్చే స్తంభాల పనులు, వాటర్ ఫౌంటైన్, గ్రానైట్ ఫ్లోరింగ్, అధునాతన ఆడియో వీడియో గదుల పనులకు చార్ట్ రూపొందించుకొని ఓ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా హుస్సేన్ సాగర్ తీరంలో భారీ విగ్రహ నిర్మాణం తలపెట్టినట్టు తెలిపారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. ప్రజలంతా మత సామరస్యంతో మెలుగుతూ అభివృద్ధి సాధించుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకొని మత సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. కరీంనగర్లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందన్నారు. శాంతి భద్రతలు కూడా నియంత్రణలోనే ఉండటంతో కరీంనగర్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ట్రాఫిక్, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నగరానికి వెళ్ళకండి, అక్కడ మీకు సేఫ్ లేదు అని చెప్పేవారు. కనబడుతుంది ప్రపంచ దేశాలు ఎక్కడన్నా గూగుల్ లాంటి కంపెనీలు కానీ, పెద్ద పెద్ద అమెజాన్ కంపెనీలు కానీ వెళ్ళండి హైదరాబాద్కు, అక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టుకోండి అంటే అది గర్వకారణం మనకు కాదా, మన బిడ్డలకు కాదా? దానికి ఎందుకు కార్యక్రమం? ఇక్కడ శాంతి ఉన్నది, హిందూ ముస్లిం కలిసి వెళ్తున్నారు, రాజకీయ కోణంగా ఆలోచిస్తారు. అందుకే ఈరోజు కరీంనగర్ నగరంలో రాబోయే ఈ 1 month పవిత్రమైన రంజాన్ మాసం, రోజా మాసం ఉంటుంది కాబట్టి ఆ ఉపవాస మాసంలో పవిత్రమైన మాసం, అందులో మీరు కోరుకున్న ఫలాలు దక్కాలని చెప్పి, మీరు కోరుకున్న ఫలాలు దక్కాలని, మీ రోజా పవిత్రమైన రోజా ఫుల్ఫిల్ కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు దానికి పూర్తి సహకారం ప్రభుత్వం ఇస్తుంది. ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరగద్దని కోరుకుంటాం, జరిగినా కూడా దాన్ని దయచేసి ఎవరు పెద్ద చేయకుండా మాకు ఇచ్చిపెట్టండి. ఇది చాలా ప్రాబ్లం. సో ఈ పవిత్రమైన మాస సందర్భంగా టోటల్ శానిటేషన్ అద్భుతంగా చేస్తాం. మసీదు పరిశుభ్రమైన రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి జరిగే పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఏఈ పోస్టుల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నాపత్రం లీకేజీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఫోరెన్సిక్ నివేదికలో మిగతా విషయాలు వెల్లడవుతాయన్నారు. ఇక నుంచి నిర్వహించే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నాపత్రాలు రూపొందిస్తామని వివరించారు. దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా దేశంలోనే అత్యధికంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలిపారు. టీఎస్పీఎస్సీ గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 41 కేటగిరీల్లో 23,000 ఉద్యోగాలకు సంబంధించి 26 నోటిఫికేషన్లు జారీ చేసినట్టు వెల్లడించారు. ఇప్పటికే 7 పరీక్షలు జరిగినట్టు తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల పక్షాన పోరాడేందుకు ఎంతవరకైనా వెళ్తామన్నారు. లీకేజీ కేసును నీరుగార్చేందుకే సిట్కు అప్పగించిందని ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, పార్టీ సీనియర్ నేత కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేవైఎం కార్యకర్తల అరెస్టును ఖండించారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అరెస్టైన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రాంతీయ సంగీత నాటక అకాడమీ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇందుకోసం హైదరాబాద్ నగరంలో 10 ఎకరాల భూమిని కేటాయించాలని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిర్మాణంలో ఉండి అందుబాటులో ఉంటే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆ ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో రేషన్ కార్డు డిజిటలైజేషన్ 100% చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లోక్సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 99% పైగా రేషన్ కార్డులు ఆధార్తో అనుసంధానించబడ్డాయని తెలిపారు. దేశంలో 19,72,00,000 మందికి పైగా రేషన్ కార్డుదారులు ఉన్నట్టు చెప్పారు. కాగా భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు భారీగా పెరిగినట్టు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2013-14లో ఇదే కాలంతో పోలిస్తే 2022-23లో మొబైల్ ఫోన్ల ఎగుమతులు 6.62 రెట్లు పెరిగాయన్నారు. 2013-14లో మొబైల్ ఎగుమతులు కేవలం 10,352 కోట్ల రూపాయలుండేవని, అవి ఇప్పుడు 68,617 కోట్ల రూపాయలకు పెరిగాయని పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సంభాషణ మన్ కీ బాత్ కార్యక్రమం దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మంది ప్రజలతో ప్రధాని నేరుగా కనెక్ట్ అవుతున్నారు. 2014 అక్టోబర్ 3న మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకున్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ వచ్చే నెల 30న ప్రసారం కానుంది. మొదటి ఎపిసోడ్లో ఖాదీ అంశంపై ప్రజలతో మనసులోని భావాలను పంచుకున్నారు. కనీసం ఒక ఖాదీ వస్త్రాన్ని ధరించాలని ప్రజలను కోరారు. కాగా ప్రధానమంత్రి మన్ కీ బాత్ 99వ ఎపిసోడ్ ఈ నెల 26వ తేదీన ప్రసారం అవుతుంది. हम जब महात्मा गांधी की बात करते हैं तो खादी की बात बहुत स्वाभाविक ध्यान में आती है. आपके परिवार में अनेक प्रकार के वस्त्र होंगे, अनेक प्रकार के फैब्रिक्स होंगे, अनेक कंपनियों के प्रोडक्ट होंगे. क्या उसमें एक खादी का नहीं हो सकता क्या? मैं आपको खादीधारी बनने के लिए नहीं कह रहा हूं. आप पूर्ण खादीधारी होने का व्रत करें ये भी नहीं कह रहा हूं. मैं सिर्फ इतना कहता हूं कि कम से कम एक चीज, भले हैंडकरचीफ हो, भले घर में नहाने का तौलिया हो, भले हो सकता है बेडशीट हो, तकिए का कवर हो, पर्दा हो, कुछ तो भी हो. अगर परिवार में हर प्रकार के फैब्रिक का शौक है, हर प्रकार के कपड़ों का शौक है, तो एक ये भी तो होना चाहिए. और ये मैं इसलिए कह रहा हूं कि अगर आप खादी का वस्त्र खरीदते हैं तो एक गरीब के घर में दिवाली का दिया जलता है.
సార్ మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, తెలంగాణ. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే, అయితే వెళ్ళండి మీ కాలంలోకి. రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది, ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. गर्मियों में जब तापमान 40 डिग्री पार करने लगे, ऐसे में ठंडे घर सिर्फ आराम ही नहीं, जीवित रहने के लिए भी अनिवार्य हो गए हैं। हम सभी कम लागत वाले शीतलन के आसान तरीके अपना सकते हैं, जैसे सोलर रिफ्लेक्टिव सफेद पेंट, ठंडी छत तकनीक, वायु रोशनी संचार और क्रॉस वेंटिलेशन, थर्मोकॉल इंसुलेशन, हॉलो ईंटें, छत पे घास की गठरी रखना या बेल लगाना। अगर आप नई इमारत बना रहे हैं तो सादी दीवारों की जगह कैविटी दीवार तकनीक का उपयोग करें। जाली वाली और झरोकेदार दीवारें धूप को रोकती है और वायु प्रवाह बढ़ाती है। रंग रोगन के लिए चूना या मिट्टी जैसी प्राकृतिक चीजों का इस्तेमाल करें। कांच का उपयोग कम करें। घर के आसपास स्थानीय पेड़, लता वाली हरी दीवारें तथा इंडोर पौधे गर्मी को मात देते हैं। अमल करने से पहले विशेषज्ञ की सलाह लें। जीवन में ठंडक लाएं, घर को स्वर्ग बनाएं। एनडीएमए एवं IIPHG द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. రిజర్వ్ బ్యాంక్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని పరిష్కరించేందుకు 18 దేశాలకు చెందిన బ్యాంకులు భారతీయ రూపాయలలో చెల్లింపులు చేసేందుకు ప్రత్యేక వోస్ట్రో రూపే ఖాతాలను తెరవడానికి ఆర్బీఐ అనుమతించినట్లు రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని రూపాయల్లో పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని గత ఏడాది జూలైలో కేంద్రం తెలిపింది. 18 దేశాల్లో రూపాయి మారకాన్ని కరెన్సీగా అనుమతించాలన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదన దేశ ఆర్థిక ఆధారాలను బలపరుస్తోంది. బోట్స్వానా, ఫిజీ, జర్మనీ, గయానా, ఇజ్రాయెల్, కెన్యా, మలేషియా, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, ఒమన్, రష్యా, సీషెల్స్, సింగపూర్, శ్రీలంక, టాంజానియా, ఉగాండా, బ్రిటన్ బ్యాంకులు వోస్ట్రో ఖాతాలను తెరవడానికి ఆర్బీఐ అనుమతించింది. రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ ఈ మేరకు తెలిపారు. ఈ విధానం ద్వారా దిగుమతులు చేపట్టే భారతీయ దిగుమతిదారులు భారత రూపాయలు చెల్లింపు చేస్తారని, ఇది ప్రత్యేక వోస్ట్రో ఖాతాలో జమ చేయబడుతుందని చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన నేపథ్యంలో దేశీయ కరెన్సీ విపరీతమైన ఒత్తిడిలో ఉన్నందున రూపాయి వాణిజ్యంను భారత్ ప్రతిపాదించింది. భారతదేశం ప్రధానంగా ఎగుమతులను పెంచడానికి రూపాయి కరెన్సీలో వాణిజ్యం అనే ఆలోచనకు మద్దతిస్తోంది. ఎస్వీఆర్ఏల ప్రక్రియ జూలై 2022లో ప్రారంభమైంది. గత ఏడాది భారత్ సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా వంటి భాగస్వామ్య దేశాలతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకుంది. వ్యవసాయ రంగంపై యువత దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గ్రామీణ నేపథ్యమున యువతకు శిక్షణ అందించడం ద్వారా దిగుబడులు పెంచవచ్చన్నారు. డాక్టర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థ 26వ స్నాతకోత్సవం హైదరాబాద్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థలో జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు వ్యవసాయ సంబంధ కోర్సులో శిక్షణ ఇవ్వడం సంతోషకరమన్నారు. అధునాతన విధానాల ద్వారా వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవడం వల్ల దిగుబడి అధికంగా సాధించవచ్చన్నారు. ప్రయోగాలు వాటిని మనం పాటించాలి. తద్వారా ఉత్పత్తిని పెంచుకోవచ్చు, సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. తద్వారా ఆ రంగంలో ఇంకా ఇతరత్ర మార్పులు కూడా తీసుకొచ్చి పంటలను పరిరక్షించుకునే ప్రయత్నం అంతా కూడా చేయగలరు. అప్పుడే వ్యవసాయం నిలబడుతుంది. దాన్ని సస్టైనబుల్ గ్రోత్ అంటారు. ఈ చదువులో నేను ముఖ్యంగా ఇవాళ చెప్పదలుచుకునేదంటే మీ ప్లాట్ఫామ్ ద్వారా, మీ వేదిక ద్వారా
moral education is very important. Along with your regular education, moral education ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా నైతిక విద్యా బోధన ఉండాలి. ఎందుకంటే మన ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏది ఉందో ఆ వారసత్వాన్ని క్రమేపీ మనం మర్చిపోతున్నాం. పాశ్చాత్య వ్యామోహానికి మనం అందరం ప్రభావితం అవుతున్నాం. దానిలో నుంచి మళ్ళా తిరిగి మన పురాతన పద్ధతులకు వెళ్లాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నాబార్డ్ పలు విధాలుగా సహాయపడుతోందన్నారు. వాతావరణ మార్పుల పరిస్థితుల్లో సైతం రైతులకు పలు అంశాలు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. గ్రామీణాభివృద్ధిలో నాబార్డ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. Special request to each one of you is that please don't turn away, because at the end of the day it is not about the salary, it is the experience. And all the more if you are getting a field level job, you must snatch it, grab it and take it forward, because you have the entire life. Mundu meeku future lo you want to set up your position. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే లక్ష్యంతో ప్రత్యేక రైలును రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. దేశంలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించేందుకు భారత్ గౌరవ్ పేరిట ప్రత్యేక రైలును తీసుకొస్తోంది. మొదటి భారత్ గౌరవ్ రైలు సర్వీసు ఈ నెల 18న దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రకు పుణ్యక్షేత్ర యాత్ర పూరి, కాశీ, అయోధ్యగా నామకరణం చేశారు. ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలై 2 తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ మీడియాకు తెలిపారు. భారత్ గౌరవ్ పర్యటన అనేక చారిత్రక పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించాలనుకునే రైలు ప్రయాణికులకు గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. ఈ యాత్ర పూరి, కోనార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేస్తుందని పేర్కొన్నారు. It has got accommodation, various classes of accommodations. Sleeper class it has got 460 berths. Third AC class it has got 192 berths. And second AC class it has got 48 berths. Total 700 berths. So the total duration of this journey is of 8 nights and 9 days. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంపై అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ పద్మభూషణ్ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల రక్షణతో పాటు వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. అలాగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్న జనశిక్షణ సంస్థ వారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన నా తోటి మిత్రులు, సహోదరులు అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు అందరికీ మా జిల్లా పరిశ్రమ కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వినియోగదారుల హక్కుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తెలిపింది. అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వినియోగదారుల హక్కుల కమిషన్ ఇన్ఛార్జ్ చైర్మన్ మీనా రమానాథన్ దూరదర్శన్తో మాట్లాడారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. అప్పుడు కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ తాము కొనుగోలు చేసే వస్తువులపై సరైన అవగాహన పెంచుకోవాలని చెప్పారు. జిల్లా స్థాయిలో ఉన్న వినియోగదారుల కోసం ఫోరంలు ఎంతో పనిచేస్తున్నాయన్నారు. నాసిరకం విత్తనాల విషయంలో రైతులు చాలా నష్టపోతున్నారని మీనా రమానాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్న ఏడాది తర్వాత వ్యాపారులను ఆశ్రయిస్తే వాళ్ళు తేలికగా తప్పించుకుంటారని చెప్పారు. అన్ని పైసలు ఇచ్చేసి వస్తువు తీసుకున్నాక దాని రైట్స్, రూల్స్ ఏం తెలియకుండా వచ్చి కంప్లైంట్స్ వేసేది అది సరిగా నడవదు, అది ఇక్కడ చెల్లదు. సో మన అవేర్నెస్
మనం కొంచెం తెలుసుకోవాలా. ఆ అవేర్నెస్ తెలుసుకోనికి బిఫోర్ యూ బై ఎనీథింగ్, ఐ విల్ టాక్ అబౌట్ అ సెల్ ఫోన్ ఆర్ ఐ విల్ టాక్ అబౌట్ అ రెఫ్రిజిరేటర్ ఆర్ అబౌట్ అన్ oven, any electrical appliance, you please know what the guarantee. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం నల్గొండ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువోత్సవ్ భారతదేశం ఎట్ 2047 కార్యక్రమాన్ని గురువారం జరగనుంది. యువతలో దేశభక్తి స్ఫూర్తిని, స్వాతంత్ర పోరాటం విలువలను పునరుజ్జీవింపజేసేలా నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో యువ ఉత్సవ్ను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి యువ కళాకారులు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు, వక్తలు, సాంప్రదాయ కళాకారులు నల్గొండకు చేరుకున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువత సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యువజన కేంద్రం జిల్లా అధికారి ప్రవీణ్ నాయక్ కోరారు. Competitions of different variety like painting, photography and poetry along with cultural competitions. So to grace the occasion, Additional Collector Pushpa Gupta ma'am is being invited for the inaugural session, and MLA Sri Kanchala Bhupal Reddy Garu and MLC MC Koti Reddy Garu will attend and distribute prizes to the participants who have shown their talent in the variety of competitions. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. బిచ్కుంద, పిట్లం పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని ప్రకటన. పార్లమెంటు ఉభయ సభల్లో 3వ రోజు కొనసాగిన ప్రతిష్టంభన. రాహుల్ వ్యాఖ్యలు పార్లమెంట్ను అవమానించేలా ఉన్నాయన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం. బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామన్న ఎమ్మెల్సీ కవిత. దేశంలో రేషన్ కార్డుల డిజిటలైజేషన్ 100% పూర్తయిందన్న కేంద్రం. భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి 6.62 రెట్లు పెరిగినట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. వ్యవసాయ రంగంపై యువత దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ట్రపతి పిలుపు. అధునాతన విధానాల ద్వారా అధిక పంట దిగుబడి సాధించవచ్చన్న వెంకయ్య నాయుడు.